మహాపత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మరి శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజయం ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానం జరుగుతుందండి. 1 గంట సజ్జన సాంగత్యం గురువులతో సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే మరి ప్రతి నెల కూడా ప్రతి ఊరూరా పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్‌లో మన పత్రి సార్ మనకు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని అద్భుతంగా 3 రోజుల పాటు వివరించడం జరుగుతుందండి. ఆ 3 రోజుల క్లాసులో రోజుకు 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, అలాగే ప్రకృతితో అనుసంధానం కూడా జరుగుతుందండి. మరి ఈ అవకాశం ఎక్కడ వచ్చినా కూడా అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈ జూమ్ సెషన్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలపడం జరుగుతుందండి. అందరూ కూడా గమనించగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయమంటారు? స్టార్ట్ చేయండి మేడం, స్టార్ట్ చేయండి. నా వీడియో రావట్లేదు, స్టార్ట్ చేయండి. ఓకే. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నాకు ప్రతిరోజు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ నా ఆత్మ ఎదుగుదల కృషి చేసిన గురు దంపతులు బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్ గారికి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామం. నా పేరు హరీషారాణి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు చెప్తున్న టాపిక్ కోరికల వల్ల నష్టాలు అనే టాపిక్ అండి. ఇది తటవర్తి రాఘరావు సార్ రాయటం జరిగింది. ఈ టాపిక్ గురించి నాకు తెలిసిందని వివరించడానికి ప్రయత్నిస్తాను మాస్టర్స్. ముందుగా ప్రపంచంలో చూస్తే ప్రతి ఒక్కరికి రకరకాల కోరికలు అనేది ఉంటూ ఉంటాయి. కోరికలు లేని వారు అంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా రకరకాల కోరికలు ఉంటాయి. చిన్నపిల్లలని చూస్తే చిన్నపిల్లలకి ఏముంటాయంటే వాళ్ళ ఏజ్కి తగినట్లు చిన్నగా బొమ్మలు కావాలని, ఆట వస్తువులు కావాలని, వీడియో గేమ్స్ అని అట్లాంటివి చిన్న చిన్నవి కోరుకుంటూ ఉంటారు. అలాగే టీనేజ్ పిల్లల్ని చూసామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటాయి, బాగా చదువుకోవాలని, అలాగే బాగా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని, ఇంకా మంచి బళ్ళు కావాలని, ఇట్లాంటి కోరికలు, సెల్ ఫోన్స్ కావాలని, ఇట్లాంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు. అలాగే కొంచెం లేడీస్ చూసామనుకోండి, లేడీస్కి ఏం కోరికలు ఉంటాయి, ఎక్కువగా బంగారాలు కావాలి, నగలు కావాలని, బట్టలు కావాలని. అలాగే ఇంకేం కోరుకుంటూ ఉంటారు, పిల్లల విషయం చూసుకుంటే పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, అలాగే పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి, పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి, అట్లా ఇవన్నీ కోరుకుంటూ ఉంటారు. 7 అలవాట్లలో దాగి ఉంది. అంటే ఇంకా ఏముంటాయంటే పిల్లలు బాగా చదువుకుని బాగా సెటిల్ అవ్వాలి, మంచి ఉద్యోగాలు రావాలి. అలాగే పెళ్ళిళ్ళ విషయాలు చూసుకుంటే పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేసినాక పెళ్ళిళ్ళు విషయంలో మంచి సంబంధాలు కుదరాలని, ఆ పిల్లలు హ్యాపీగా ఉండాలి అని ఎక్కువగా అలా ఉంటాయి లేడీస్ కోరికలు వచ్చేసరికి. అలాగే జెంట్స్ విషయానికి వస్తే ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండాలని, మంచి ప్రమోషన్స్ రావాలని, అలాగే ఇంకా మంచి హైక్ రావాలని అట్లా ఉంటూ ఉంటాయి. అలాగే వ్యాపారం చేసేవారైతే వ్యాపారాలు బాగా వృద్ధిలోకి రావాలని, అలాగే వ్యాపారం విషయంలో బాగా డెవలప్ అయ్యి ఇంకా కొత్త ఇంకా పెట్టాలి, బాగా దాన్ని డెవలప్ చేయాలని అట్లా కోరుకుంటూ ఉంటారనమాట. రాజకీయాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా పెరగాలి, మన మామూలుగా కార్పొరేటర్గా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలని, అట్లా రకరకాల కోరికలు అనేది ఉంటూ ఉంటాయి. జెంట్స్కి ఎక్కువగా కార్లు, మంచి మంచి కార్లు చిన్న కారు ఉంటే పెద్ద కారు కొనుక్కోవాలని, అలాగే బళ్ళు చిన్నప్పటి నుండి పెద్ద బళ్ళు కొనుక్కోవాలని, ఇట్లాంటి కోరికలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటూ ఉంటాయి. జనరల్గా కోరికలు లేని వాళ్ళు అంటూ ఉండరు అన్నమాట.
అలాగే ఇప్పుడు కోరికల వలన నష్టాలు ఏ విధంగా ఉంటాయో అనేది మనం దీంట్లో కోరికల వల్ల నష్టాలు ఏమిటి అసలు? కోరికలు లేకపోతే ఎలా? మనం సంపాదించేదే కోరికలు తీర్చుకోవడం కోసం కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కోరికల వల్ల కూడా ఎన్నో నష్టాలు, కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం ఎన్ని కష్టాలు ఉంటాయో అని చెప్పేసి. అలాగే ఇప్పుడు మానవులందరూ కూడా ప్రపంచంలో చూస్తే మానవులందరూ కూడా రకరకాల కోరికలు ఉంటాయి. ఒకళ్ళ కోరికలకి అసలు సంబంధమే ఉండదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా సుఖపడాలి అనే కోరిక ఉంటుంది. అలాగే సంతోషంగా ఉండాలి అనే కోరిక ఉంటుంది. అలాగే ఆనందం పొందాలి అనే కోరిక కూడా ఉంటుందన్నమాట. మనం ఒక్కొక్క దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. ఫస్ట్ ఏంటంటే సుఖపడాలి అనే కోరిక. అంటే ఇది ఏమిటంటే మనకి ప్రతి ఒక్కరూ కూడా సుఖపడాలనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమిటి, మనకి ఇంద్రియాల ద్వారా మనకి 5 ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. ఏంటంటే జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5 ఇంద్రియాల ద్వారా మనసుకు కలిగే తృప్తినే సుఖము అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ 5 ఇంద్రియాల ద్వారా మనసుకు కలిగే తృప్తినే సుఖము అంటారు అన్నమాట. ఏ విధంగా సుఖం పడతామో ఇక 5 ఇంద్రియాల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఏం చేస్తుంటాము? కళ్ళ ద్వారా మనము అనేక రకాలైన వింతలు, విశేషాలు అన్నీ చూస్తూ ఉంటాం. సినిమాలు చూస్తూ ఉంటాము, ప్రకృతిని చూస్తూ ఉంటాము. అవన్నీ చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటాం. కానీ మనం సంతోషపడేది ఇదంతా చేసేది మనసు అన్నమాట. కళ్ళ ద్వారా సుఖ అనుభవించేది మనసు. మన సెల్ ఫోన్కి సుఖంగా ఉండటం కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం. అంటే దేని ద్వారా వింతలు విశేషాలు ఎన్నో కూడా మనం ప్రపంచంలో జరిగేవన్నీ కూడా మనం చూడగలుగుతాం. అలాగే చెవుల ద్వారా మనము చక్కగా సంగీతాన్ని వింటూ ఉంటాము. అలాగే మనకి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, అలాగే సుశీలమ్మ గారి పాటలు ఇవన్నీ వింటూ ఉంటాం. అలాగే మన గురువు గారి చెప్పే వీడియోలు, పత్రిసార్ వీడియోస్ ఇవన్నీ వినగలుగుతున్నాము అంటే మనకి చెవులు ఉండటం వల్ల వినగలుగుతున్నాం. ఈ చెవుల ద్వారా మనసు అనేది సుఖపడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ముక్కు ద్వారా వాసన చూస్తూ ఉంటాం. మంచి మంచి సుగంధ ద్రవ్యాలను వాసన చూసి ఎంతో సుఖంగా ఉంది అనుకుంటాం. అంటే సుఖం అనేది మనసు అనుభవిస్తుంది. అలాగే చర్మం ద్వారా చక్కగా మనం సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా ఏసీలు వాడుతూ ఉంటాం. ఏసీ అంటే చర్మానికి ఎంతో సుఖం అన్నమాట. మంచి బెడ్ మీద పడుకుని హాయిగా ఏసీ వేసుకున్నాం అనుకోండి, అదంతా చర్మానికి సుఖం. అదంతా కూడా చర్మం ద్వారా మనసు అనుభవిస్తుంది ఆ సుఖం అనేది. అలాగే నోటి ద్వారా మనం ఎన్నో రకాల రుచులు తింటూ ఉంటాము. అంతో చక్కగా బాగా ఆస్వాదిస్తూ ఉంటాము రకరకాలు తింటూ. స్వీట్లు, హాట్లు. అలాగే ఇప్పుడు సమ్మర్ కదా, మనకి మ్యాంగోస్ ఇట్లాంటివన్నీ కూడా ఎంతో తిని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా నోటి ద్వారా అనుభవించేది, సుఖాన్ని అనుభవించేది మనసు అన్నమాట. ఈ విధంగా ఇంద్రియాల ద్వారా మనసుకి తృప్తి కలిగించటాన్ని సుఖము అంటారు. ఈ సుఖపడాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సంతోషం పొందాలి అనే కోరిక. సంతోషము అంటే శరీరానికి సంబంధించింది కాదు, ఇది ఓన్లీ మనసుకు సంబంధించింది. మనసుకు కలిగే తృప్తినే సంతోషము అంటారు. మనసు ఎలా తృప్తి పడుతూ ఉంటుందంటే, మనం అనుకున్నది జరిగింది అనుకోండి, మనసు అనుకున్నది జరిగింది అనుకున్నప్పుడు మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన పిల్లలు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు, మంచి కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమంటాం మన అందరికీ చెప్పుకుంటూ, మా అబ్బాయికి ఇట్లా ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి చెప్పుకుని అందరికీ చెప్తూ ఉంటాం. అప్పుడు మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అనుకున్నవి జరిగినప్పుడు మన మనసు ఎంతో సంతోషంగా ఉంది అనుకుంటాం. అలాగే మనము ఒక మంచి సంబంధం కుదిరింది మన పిల్లలకి అనుకోండి, అప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అనుకుంటాం. అలాగే ఒక కారు కొనుక్కోవాలి అనుకుని కారు కొనుక్కోగలిగినప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంకా మన
కట్టుకోవాలి అనుకున్నాము, కట్టుకోగలిగాము. అప్పుడేం చేస్తుంటాము, ఆ ఇంటికి ఎంత కష్టపడి కట్టుకున్నాము అనేది ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపించి, అలా పలానా దగ్గర నుంచి ఆ టైల్స్ పలానా దగ్గర తెప్పించాము. అలాగే ఇంకా ఇంటి డెకరేషన్ పలానా చోట నుంచి తీసుకొచ్చాము. ఇంత కష్టపడి చేయించాము. వాల్స్‌కి ఈ పెయింటింగ్స్ అంత కష్టపడి వేయించాము అని చెప్పేసి రకరకాలుగా మనం చేసినవంతా చెప్పుకుంటూ ఉంటామనమాట. ఇంటికి ఇది డెకరేషన్ చేయించింది అని చెప్పుకుంటే ఎంతో సంతోషపడుతూ ఉంటాం. ఇంటిని చూపించి, వంటింట్లో గూడా అన్ని రకరకాల కిచెన్ ఐటెమ్స్ అయన్నీ పెట్టించుకున్నాము అంతా చెప్పేసి గొప్పగా చూపించుకుంటూ ఉంటాం. అంటే అదంతా కూడా మనసుకి ఎంతో సంతోషం కలిగిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సంతోషము అనేది కూడా ప్రతి ఒక్కరు పొందాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఆనందం పొందాలి అనే కోరిక ఉంటుంది. ఆనందము అంటే ఈ సుఖానికి, సంతోషానికి సంబంధించింది కాదండి ఇది. అందరూ కూడా సంతోషమే ఆనందము అనుకుంటారు. కానీ సంతోషం వేరు, ఆనందం అనేది వేరు. ఈ ఆనందము అనేది సామాన్య మానవులకి రాదండి. యోగులు, ధ్యానం చేసే యోగులు, యోగీశ్వరులు వాళ్ళు మాత్రమే ఈ ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు. వారు ధ్యానంలో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు కాబట్టే వాళ్ళు సంవత్సరాల తరబడి అలా ధ్యానంలో ఉండిపోతూ ఉంటారు. ఇలా మన రమణ మహర్షి గారిని చూసినా, అలాగే రామకృష్ణ పరమహంస వీరందరినీ చూస్తే గనక మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ ధ్యానంలో అంత ఆనందం ఉంది కాబట్టే వాళ్ళు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలా ఉండిపోతూ ఉంటారు. రమణ మహర్షి 11 సంవత్సరాల పాటు తీవ్రమైన ధ్యాన సాధన చేశారు. అంటే వారికి అంత ఆనందం ఉంది. ఆయన ఎక్కువగా మౌనంగానే ఉండేవారు. అలాగే వచ్చిన వారికి కూడా మౌనంగానే సందేశాలు ఇచ్చేవారంట. ఆయన ముందు కూర్చుంటే ఏమైనా డౌట్ ఉండి కూర్చున్నా, ఆ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళకి క్లియర్ అయిపోయాయంట. అంటే వాళ్ళు మౌనంలోనే సందేశాలు ఇస్తారనమాట. వాళ్ళు అంత ఆనందం ఉండబట్టే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అది మళ్ళాగే బాలయోగిని తీసుకుంటే ఆయన కూడా 40 సంవత్సరాల పాటు తీవ్రమైన ధ్యాన సాధన చేశారు. ధ్యాన సాధనలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టే వాళ్ళు అలా ఉండగలుగుతూ ఉంటారనమాట. అలా సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఉండి వాళ్ళనేమంటారంటే సమాధి స్థితికి వెళ్లారు అని అంటారు. అంటే అంత ఆనందం అనేది ఉంటూ ఉంటుంది ఆ ధ్యానంలో. అలాగే ఇప్పుడు మనకి చూసుకుంటే ఆంజనేయ స్వామి 2 సంవత్సరాల నుంచే ధ్యానం చేశారంట. అలాగే ఇంకా శ్రీకృష్ణుల వారు 4 సంవత్సరాల నుంచే ధ్యానం చేశారు. గొప్ప గొప్ప వారిని చూస్తే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంత సాధన చేశారు అనేది. రాముల వారు 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేశారంట. అలాగే వాల్మీకి మహర్షిని చూసుకుంటే మనకందరికీ తెలుసు. ఆయన నారద మహర్షి చెప్పడం వలన అంటే నీ పాపాలు తన వాల్మీకి కూడా బోయేవాడు. అందరినీ వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని అందరినీ కూడా చంపి తన జీవితం సాగిస్తూ ఉంటాడనమాట. అంటే దొంగతనాలు చేస్తూ. అలాంటప్పుడు నారద మహర్షి ఒకసారి వాల్మీకి దగ్గరికి వచ్చి అంటాడు, "నువ్వు ఎన్నో పాపాలు చేసి డబ్బు సంపాదిస్తున్నావు కదా! ఈ డబ్బుని నీ భార్యా పిల్లలు అనుభవిస్తున్నారు. అలాగే నీకు ఇదంతా చేయడం వల్ల పాపం వస్తుంది. మరి పాపం వల్ల నీ భార్యా పిల్లలు దాంట్లో భాగం పంచుకుంటారా?" అని చెప్పేసి నారద మహర్షి అడిగేసరికి వాల్మీకి వెళ్ళి తన భార్యను అడుగుతాడనమాట. "నేను తీసుకొచ్చినవన్నీ మీరు అనుభవిస్తున్నారు కదా! మరి నా పాపంలో భాగం కూడా మీరు తీసుకుంటారా?" అని. అప్పుడు వాళ్ళేమంటారు, "మీ ప నీ బాధ్యత, భర్తగా నీ బాధ్యత ఇది. అంతేగాని నీ పాపంలో మేమెందుకు భాగం తీసుకుంటాము. నువ్వు తీసుకొస్తే మేము అనుభవిస్తున్నాం కానీ నీ పాపంలో భాగం మాత్రం మేము తీసుకోము" అని చెప్తారు. అప్పుడు వాల్మీకి తెలుసుకుంటాడనమాట. వెంటనే జ్ఞానోదయం అయ్యి ఆయన వెంటనే నారద మహర్షి దగ్గరికి వచ్చి, "ఇక నాకు జ్ఞానోపదేశం చేయండి" అన్నప్పుడు వాల్మీకి మహర్షి ఒక మంత్రాన్ని ఇస్తే అది కూర్చుని 14 సంవత్సరాల పాటు తీవ్రమైన ధ్యాన సాధన చేసి, తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేశారు. చేసి ఆయన గొప్ప మహర్షి అయ్యారు. అంటే ఆయన కూర్చున్నప్పుడు 14 సంవత్సరాల పాటు అంత ధ్యానం చేసేసరికి ఆయన చుట్టూ ఒక పుట్ట ఏర్పడిందంట.
ఆ పుట్ట ఏర్పడితే ఆ పుట్టని ఏమంటారు? వాల్మీకము అంటారు. కాబట్టి ఆయనకి వాల్మీకి అని పేరు వచ్చిందనమాట. అంటే అంత తీవ్రమైన ఆయన గొప్పగా మరి రామాయణాన్నే రాయగలిగారు. ఎటువంటి ఆయన మరి అంత బోయవాడు, అంత కిరాతకుడు అయిన ఆయన మరి రామాయణాన్ని రాయగలిగారు అంటే అంత తపశ్శక్తి ఎంత ఉందో అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఆ ధ్యానంలో ఎంత గొప్పతనం ఉందో, ధ్యానం వల్ల ఏదైనా సాధించవచ్చు. మరి ఆ తీవ్రమైన ధ్యాన సాధన వల్ల ఆయనకేమైంది? మొత్తం శక్తులన్నీ వస్తాయి. శక్తులు, సిద్ధులు అన్నీ వస్తాయి. అన్నీ కూడా కనపడుతూ ఉంటాయన్నమాట. కాబట్టే మరి వాళ్ళకన్నీ గూడా అతీంద్రియ శక్తులనేది రాబట్టే, వాళ్ళు ఎంతో గొప్పగా మరి విధంగా మహర్షి అయ్యి అంత గొప్పగా రామాయణాన్ని రాసారంటే, ఈ ధ్యానంలో ఎంత గొప్పతనం ఉందో అనేది మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే వారు మాత్రమే ఈ ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు కాబట్టే వారక్కడి నుంచి కదలలేరనమాట. అలాగే మన పత్రి సార్ దగ్గరికొచ్చిన మనమందరము కూడా ఈ ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకొని మనం కూడా ప్రతిరోజు 2 గంటలు, 3 గంటలు ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మన జూమ్‌లో ఈ పత్రిజీ మహిళా చైతన్యం జూమ్‌లో వారు కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం చేస్తున్నారు అంటే అది ఎంతో గొప్ప విషయం. అలా కూర్చోగలగటం అంటే ఫస్ట్‌లో కూర్చున్నప్పుడు ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. చాలా నొప్పులనేది వస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూర్చోలేకపోతారు. కళ్ళు మూసుకోవడమే కష్టంగా ఉంటుంది. కానీ కష్టపడి సహనము, ఓర్పుతో మనము ప్రయత్నం చేస్తే తప్పకుండా మనము ధ్యాన స్థితి అనేది చేయగా మనసనేది నిశ్చలమవుతుంది. అలాగే మనకి ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఆలోచనలు లేని స్థితి ఏర్పడి, ధ్యాన స్థితి అనేది ఏర్పడి మనం ఏమవుతుంది కొంత ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఆనందాన్ని అనుభవించబట్టి మన ధ్యానంలో మనము తెలుసుకున్న ఆనందం ఉంది కాబట్టే మనం ప్రతిరోజు చేయగలుగుతున్నాము. ఆనందం అనేది లేకపోతే ఎవరు కూడా గంటలు ఊరికే కూర్చోవడం అంటే ఎవరి వల్ల కాదు. మనము ఆ టేస్ట్ రుచి చూసాం కాబట్టే మనం ఈ ధ్యానాన్ని వదలకుండా కంటిన్యూగా చేసుకోగలుగుతున్నాం. ఈ ఆనందం అనేది ఈ ధ్యానం మార్గంలో మాత్రమే మనము పొందగలుగుతూ ఉంటామన్నమాట. ఇంకా చూసుకుంటే అందరికీ కూడా జీవితం అంటే ఎన్నో రకాల సమస్యలనేది ఉంటూ ఉంటాయి. సమస్యలనేది లేని వాళ్ళంటూ ఉండరు. జీవితం అన్నాక సమస్యలనేది ఉంటూ ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏం జేస్తా ఉంటాము, మనము ఏదో ఒక భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాం. అంటే భగవంతుడు మన కష్టాలు తీరుస్తాడు అని చెప్పి. ఏదో ఒక అంటే హిందువులనుకోండి, భగవంతుడినంటే మన హిందువులు ఎక్కువగా రాముడిని, కృష్ణుడిని, వెంకటేశ్వర స్వామిని అట్లా ఇష్టమైన దేవుడిని పూజిస్తూ ఉంటారు. అలాగే క్రిస్టియన్స్ అయితే జీసస్‌ని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ముస్లిమ్స్ అయితే అల్లాని ప్రార్థిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కోరికలు తీరుతాయి. మన వల్ల కావట్లేదు కోరికలు తీర్చుకోవడం అన్నప్పుడు. అయితే ఇంకా కోరికలనేది తీరకపోతే ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది మతాలు గూడా మారుస్తూ ఉంటారు. దేవుళ్ళని మారుస్తూ ఉంటారు. అంటే ఈ దేవుడి వల్ల నా కోరికలు తీరట్లేదు అని చెప్పేసి ఇంకో దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటారనమాట. ఇలా ఉండేవాళ్ళు చాలా మంది మనకి కనపడుతూ ఉంటారు. ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ధ్యానం చేయకపోతే ఎంతో అశాంతిగా కూడా ఉంటూ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు సంసారంలో చూసుకుంటే రకరకాలుగా ఉంటూ ఉంటారు. భార్య చెప్పినట్టు భర్త వినడు, భర్త చెప్పినట్టు భార్య వినదు. అలాగే పిల్లలు కూడా అలాగే ఉంటారు. పిల్లలు భార్యాభర్త చెప్పినట్టు పిల్లలు వినరు. ఇవన్నీ కూడా మనకి సమస్యలుగానే ఉంటూ ఉంటాయి. ఇవన్నీ తీర్చుకోవడం కోసం మనం దేవుడిని ఆశ్రయిస్తాము. అలాగే కొన్ని తీరుతూ ఉంటాయి కోరికలు. కొన్ని తీరకుండా ఉంటాయన్నమాట. అలాగే మానవులందరూ కూడా 3 రకాలుగా ఉంటారండి. గుణాలలో ఉంటారు.
ఏమిటంటే ఒకటి తమో గుణము, 2 రజో గుణము, 3 సాత్విక గుణంలో ఉంటారన్నమాట. అలాగే వాళ్ళ కోరికలు కూడా ఎలా ఉంటాయి అంటే తమో గుణ కోరికలు, అలాగే రజోగుణ కోరికలు, మూడవది వచ్చి సాత్విక గుణ కోరికలు ఉంటాయి. ఫస్ట్ తమో గుణ కోరికల గురించి తెలుసుకుందాం. తమో గుణము అంటే అసలు బద్ధకము, సోమరితనము ఇవన్నీ కూడా గుణం కిందకి వస్తాయి అన్నమాట. ఈ తమో గుణంలో ఉండే వాళ్ళకి మనకి ఎక్కువగా కుంభకర్ణుడిని చెప్తూ ఉంటాం ఎగ్జాంపుల్ గా. అంటే ఎక్కువగా కానా పీనా సోనా అన్నట్లు ఉంటారు ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు. అంటే తినటం, తాగటం, ఎంజాయ్ చేయటమే, అలాగా నిద్రపోవటం అన్నట్లు అట్లా ఉంటారన్నమాట. వీళ్ళ కోరికలు కూడా అలాగే ఉంటాయి. ఎక్కువగా సుఖపడాలి అనే కోరిక, అలాగే సంతోషంగా ఉండాలి. అంటే సుఖం అంటే ఎంతసేపు ఫుడ్ అన్నమాట, మంచి ఆహారం తీసుకోవడం, బాగా ఎంజాయ్ చేయటం, మంచి మంచి శరీరాన్ని కూడా సుఖపెట్టాలి. శరీరాన్ని సుఖపెట్టడం ద్వారా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అంటే చక్కగా ఏసీలో పడుకోవడం, ఏది నచ్చిన ఫుడ్ తినడం, తాగటం అలా ఉంటారు. అలాగే ఇంకా వీళ్ళు చూస్తే కనుక శరీరాన్ని అందంగా ఉంచుకోవాలి అని చెప్పి, అందంగా ఉంచుకోవడం కోసం ఆ జిమ్లకు వెళ్తుంటారు, ఇలా యోగాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా శరీరం సౌష్ఠవంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ఆనందంగా ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించే వాళ్ళకు ఉంటుంది అనమాట. ఎక్కువగా స్వార్థంగా ఉంటూ ఉంటాయి వాళ్ళ కోరికలన్నీ కూడా. నేను బాగుండాలి, నేను బాగుంటే చాలు అన్నట్లు ఉంటారు. ఇలాగ భార్య పిల్లల్ని కూడా పట్టించుకోరు. వీళ్ళందరూ కూడా ప్రారంభ జన్మల్లో ఉన్నవాళ్ళు అన్నమాట. అంటే 100 నుంచి 150 జన్మల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ విధంగా ఉంటారనమాట. వాళ్ళ కోరికలు కూడా వాళ్ళ వరకే వాళ్ళ పరిమితం అవుతాయి. అంటే ఇప్పుడు కోరికలు తీర్చుకోవాలి అంటే డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా రజోగుణంలో ఉన్నవారైనా, తమో గుణంలో ఉన్నవారైనా, సాత్విక గుణంలో ఉన్నవారైనా ఎవరికైనా సరే వారి కోరికలు తీర్చుకోవడానికి డబ్బు అనేది చాలా అవసరం. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి కోరికలు ఏమిటంటే వాళ్ళకి స్వార్థంగా ఉంటాయన్నమాట. నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అన్నట్టు ఎక్కువగా ఉంటూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ కుంభకర్ణుడు. కుంభకర్ణుడు 6 నెలలు తింటూ ఉంటాడు, 6 నెలలు పడుకుంటూ ఉంటాడు. ఇతని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పారు అమ్మగారు. ఏంటంటే రాజలక్ష్మి అమ్మ చెప్పారు. అసలు ఎలా వచ్చింది అంటే ఈ కుంభకర్ణుడికి నిద్ర అనేది, అతను వాళ్ళందరూ రాక్షసులైనా సరే వాళ్ళు కూడా తీవ్రమైన గొప్ప ధ్యాన సాధన చేసేవారు. ఆ సాధన చేసి మామూలుగా అంటే అతనికి ఎక్కువగా ఆహారము అది, రాక్షసులు కదా ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్ళంట. అయితే రోజుకి కొంతమందిని ఇప్పుడు ఫుడ్ కావాలంటే వాళ్ళ దగ్గరికే కొంతమంది రావాలన్నమాట. అట్లా చాలా మంది జనాలనది చంపేస్తూ తినేస్తూ ఉండేవాడంట. అయితే అందరూ ఇట్లా కష్టంగా ఏంటంటే వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని వదిలేసేయండి ప్లీజ్ అని చెప్పేసి వాళ్ళు శరణు వేడినప్పుడు అడిగితే సరేలే పోన్లే అని కొంతమందిని వదిలేస్తూ ఉండేవాడంట. నాకు అలా కాదు, వాళ్ళని అలా వదిలేస్తున్నాను, వాళ్ళని వదలకూడదు, నాకేమో ఆహారం సరిపోవట్లేదు, అంటే వాళ్ళ మీద నేను దయ చూపిస్తున్నాను, అలా అయితే నాకు కష్టంగా ఉంటుంది, నాకు ఆహారం సరిపోక కడుపు నిండట్లేదు అని చెప్పి ప్రార్థిస్తాడంట. తపస్సు చేస్తాడంట. తపస్సు చేస్తే అప్పుడు దేవతలు ప్రత్యక్షం అవుతారు కదా, అప్పుడు వాళ్ళకి కావాల్సిన వరాలు ఇస్తూ ఉంటారు. అయితే అప్పుడు బ్రహ్మదేవుడికి తెలుస్తుంది అనమాట అతను ఎందుకు తపస్సు చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఏం చేస్తాడంటే సరస్వతీ దేవితో చెప్తాడంట, అతను నేను ఎవరి మీద దయగా ఉండకూడదు, నిర్దయగా ఉండాలి అని అతని కోరిక, అది కోరతాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఆ నిర్దయని నిద్రగా మార్చు. తను మాట్లాడేటప్పుడు ఆ మాటని నిర్దయగా అని అడుగుతాడు, దాన్ని నిద్ర అని అడిగేటట్లుగా చెయ్యి అని చెప్పి సరస్వతీదేవితో చెప్తారంట బ్రహ్మదేవుడు.
అలాగే తపస్సు చేస్తాడు కదా, తపస్సు చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలా కోరుకో అంటే అతను ఏమడుగుతాడు, నిర్దయ అని అడగటానికి నిద్ర కావాలి నాకు అని చెప్పి అడుగుతాడు అనమాట. అంటే ఈ విధంగా నిద్ర 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు తింటాడు అని చెప్తారు కదా, ఈ విధంగా జరిగిందనమాట. ఆ నిర్దయని నిద్రగా మార్చడం వల్ల అందరూ రక్షింపబడ్డారన్నమాట. ప్రజలందరి క్షేమం కోసం ప్రతిసారి దేవుడు మనకి ఎన్నో రకాలుగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే రజోగుణంలో ఉన్న వారి కోరికలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. రజోగుణంలో ఉన్న వారికి ఎక్కువగా అహంకారము, గర్వము అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు నేను గొప్పగా ఉండాలి, పేరు ప్రతిష్టలు రావాలి, సంఘంలో నేనే గొప్పవాడినిగా ఉండాలి, అలాగే బాగా ఇల్లు అంటే ఆస్తులు సంపాదించుకోవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని నన్ను అందరూ చెప్పుకోవాలి అని చెప్పేసి అలా ఉంటారనమాట. అలా కోరికలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఇంకా అందరిలోకి నేనే గొప్పవాణ్ణి అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఎవరిని లెక్క చేయరు, అహంకారంగా ఉంటూ ఉంటారు. అందరూ తక్కువ నేనే ఎక్కువ అన్నట్లు ఉంటూ ఉంటారన్నమాట. వీళ్ళ కోరికలు అనేవి కూడా వాళ్ళకి ధనం బాగా సంపాదించాలి, బాగా మేడలు కట్టాలి. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఇంకా బాగా పదవులు సంపాదించాలి, ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలి అన్నట్లు అలా ఉంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే రావణాసురుని తీసుకుంటాం రజోగుణానికి. వీరు కూడా బాగా ధనం సంపాదిస్తూ ఉంటారు. ధనం సంపాదించాలి అంటే ఈ డైరెక్ట్గా మనకి మామూలుగా అంటే మంచిగా సంపాదించాలి అంటే చేయలేరు. అప్పుడు ఏం చేస్తారు, పాపాలు చేసి అధర్మంగా అయినా సరే డబ్బు సంపాదిస్తూ ఉంటారనమాట. నీతిగా న్యాయంగా అయితే సంపాదించలేరు. కాబట్టి వేరే అడ్డ మార్గాలలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం రావణాసురుడు అని చెప్పుకున్నాం కదా, ఎక్కువగా రజోగుణానికి రావణాసురుడిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఉంటాం. రావణాసురుడు ఏమిటంటే అతను కూడా చాలా గొప్ప తపస్సంపన్నుడు. ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. అలాగే శివుడి కోసం కూడా తీవ్రమైన సాధన చేశాడు. అంత గొప్పవాడైనా సరే అతనికి ఉన్న కోరిక వలన అంటే అధర్మంగా తన రాముల వారి భార్య అయిన సీతాదేవిని తీసుకువచ్చి లంకలో బంధిస్తాడనమాట. బంధించి తను సీతాదేవిని కావాలని కోరుకుంటాడు. ఎప్పుడైనా సరే న్యాయంగా ఏదైనా మనకి కోరిక ఉంటే న్యాయంగా ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ ఎదుటివారిది కోరుకోవటం అనేది చాలా తప్పు. ఈ కోరిక వలన తనేమయ్యింది, ఎంతో నష్టపోయాడు. తను నాశనం అవటమే కాకుండా తన వంశం అంతా నాశనం అయిపోయింది అధర్మంగా వ్యవహరించటం వలన. తన వంశం అంతా నాశనం అయిపోయింది, కొడుకుల్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే ఇదంతా కూడా నాశనం అయింది ఎందువల్ల అంటే ఈ కోరిక వలన మొత్తం అంతా కూడా నాశనం అయిపోవటం జరిగిందనమాట. కాబట్టి కోరికలు అనేది కోరుకోవచ్చు, కానీ తప్పులేదు, కోరుకోవడం తప్పులేదు, కానీ ధర్మపరంగా ఉండాలి. మనం కోరుకునే కోరికలు ధర్మపరంగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో చూసుకుంటే ఎలక్షన్స్లో కూడా కొంతమంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. దానికి ఏంటంటే ఇంకా బాగా సంపాదించాలి, ఇంకా గొప్పగా ఎదగాలి. చిన్నగా ఇప్పుడు కార్పొరేటర్గా ఉంటే ఎమ్మెల్యే అవ్వాలి అని, ఎమ్మెల్యేగా ఉంటే నెక్స్ట్ మినిస్టర్ అవ్వాలని, అలా ఏం చేస్తుంటారు, అవ్వాలనే కోరికతో ఎంతో డబ్బుని ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి అధర్మంగా సంపాదిస్తూ ఉంటారు. మరి ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెట్టాలి అంటే డబ్బు కావాలి, కాబట్టి ఆ డబ్బు సంపాదించడం కోసం అధర్మంగా అయినా సంపాదిస్తారనమాట.
ఆ సంపాదించిన డబ్బునంతా కూడా ఎలక్షన్స్లో ఖర్చు పెడుతూ ఉంటారు. గెలుస్తారు, ఒక్కోసారి గెలుస్తారు, ఒక్కొక్కసారి ఓడిపోతారు. ఓడిపోయినా నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఎందుకు చేశారు ఇదంతా, ధర్మంగా సంపాదిస్తే గనక మామూలుగా సామాన్యంగా ఉంటారు. కానీ ఈ కోరిక ఎలక్షన్స్లో గెలవాలి, నేను గొప్పవాడిగా స్థిరపడాలి అనే కోరిక మూలాన ఇంత అధర్మంగా అయినా సంపాదించి డబ్బులు అనేది ఖర్చు పెడతారనమాట. కోరిక వలన ఎంతో నష్టం, అధర్మంగా సంపాదించడం వల్ల తర్వాత ఏమవుతుంది, కష్టాలు అనేది వస్తూ ఉంటాయి. గెలిచినా గెలవకపోయినా మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది. మనం అందరికీ ఆనందం ఇస్తే ఆనందం వస్తుంది, అందరికీ శాంతిని ఇస్తే శాంతిని పొందుతాము. అలాగే ఎవరిన ఎదుటి వాళ్ళని నష్టపరిస్తే మనము ఎప్పుడైనా నష్టపోతాం. అలాగే కష్టాలు అనేది కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇంకా చూసుకుంటే దుర్యోధనుడిని చూసుకుంటే మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఏం చేస్తాడు, మయసభలో ద్రౌపది నవ్వింది అని చెప్పేసి ఆ నవ్వింది అన్నదాన్ని అవమానంగా భావించి ఎలా అయినా సరే ద్రౌపదిని అవమానించాలి అని చెప్పేసి ఆ కోరిక వలన ఈ జూదం ఆడతారు. ఆ జూదంలో పాండవులని ఓడిస్తారు. ఓడించి వాళ్ళని అడవులకు పంపిస్తారు. అడవులకు పంపించి ఎన్నో కష్టాలు పెడతారు వాళ్ళని. ఇదంతా ఏమిటి, ఎందుకు జరిగింది ఇదంతా అంటే ద్రౌపదిని అవమానించాలి అనే కోరిక. ఆ సభలో వస్త్రాపహరణం కూడా చేస్తారు. అంటే కోరిక వలన తను ఏమవుతాడు, చివరికి తన రాజ్యము పోతుంది, తన వంశము నాశనం అయిపోతుంది, తన సోదరులందరినీ పోగొట్టుకుంటాడు. తన తాతలు, తండ్రులు, ఈ భీష్మాచార్యులు వీరందరూ కూడా గురువులని అందరినీ పోగొట్టుకుంటాడు. తన వంశం అంతా కూడా, కురువంశం అంతా నాశనం అయిపోయింది. ఇదంతా ఏమిటి అంటే కోరిక. ఈ కోరిక వలనే మొత్తం నాశనం అవడానికి కారణమవుతుంది అన్నమాట. ఈ రజోగుణంలో ఉండే వారి కోరికలు ఇలా ఉంటూ ఉంటాయి. అంటే నేనే గొప్పవాడిని అవ్వాలి అనే అహంకారంతో చేస్తాడు ఇదంతా కూడా. శ్రీకృష్ణుడు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని చెప్పేసి రాయబారానికి వెళ్తాడు. అప్పుడు కూడా 5 ఊళ్ళు కాదు కదా, ఒక్క ఊరు కూడా ఇవ్వను అంటాడనమాట. దీనంతటి వల్ల ఏమైంది, కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కౌరవులందరూ చనిపోవడం జరుగుతుంది. ఇదంతా కారణం, దీనికి అందరికీ కారణం ఏంటంటే పాండవులనే నాశనం చెయ్యాలి అని చెప్పేసి వారి కోరిక మూలన తనంతా నాశనం అయ్యాడు. అలాగే తన వారందరినీ కూడా పోగొట్టుకోవడం జరిగిందనమాట. అలాగే రాజులు కాలంలో చూసుకుంటే రాజులు కూడా ఏం చేసేవారు, రాజ్యాన్ని విస్తరించాలి అనే కోరికతో పక్క రాజ్యాల మీదకి దండెత్తేవాళ్ళు. ఆ దండెత్తినప్పుడు ఏమవుతుంది, ఇంకా రాజ్యాల్లో ప్రజలు అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. యుద్ధం అంటే ఒకరితో అయ్యేది కాదు కదా. రాజ్యంలో చాలా మంది సైనికులు అందరూ ఉంటారు. ఆ సైనికులు అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. ఇదంతా కారణం ఏంటి, రాజ్యాన్ని విస్తరించాలి అనే కోరిక. కోరిక వల్ల ఆర్థికంగా నాశనం అవుతారు. అలాగే జనంగా చూసుకుంటే కూడా జనాల విషయంలో కూడా అందరూ చనిపోవడం జరుగుతుంది. ఇదంతా ఏంటి కారణం అంటే వారికి ఉన్న కోరిక వలనే. ఈ కోరికలతో అందరినీ పోగొట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. కోరికే లేకపోతే ఈ నష్టం అనేది ఉండదు. ఈ విధంగా కోరికల వల్ల అనేక రకాల నష్టాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డబ్బు సంపాదించడానికి వీరు కొంతమంది ఉద్యోగస్తులు కూడా డబ్బు సంపాదించాలి అధర్మంగా అని చెప్పి చేస్తూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు. కానీ తర్వాత కాలంలో ఎంతో గవర్నమెంట్ వాళ్ళని పట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళ ఉద్యోగాలు పోతూ ఉంటాయి. అలాగే సంసారంలో కూడా ఎంతో ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇదంతా ఏమిటంటే డబ్బు సంపాదించాలి, బాగా అందరిలోకి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, అలాగే డబ్బుతో
ఎంతో భవనాలు కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి అనే కోరిక వలన వారి జీవితం అనేది నాశనం అయిపోతూ ఉంటుంది. అలాగే మనం చేసిన పనుల వలన కూడా కష్టాలు, నష్టాలు అనేది తరువాత కాలంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగంలో అధర్మంగా వ్యవహరించిన వాటికి ఏమవుతుంది తర్వాత కాలంలో గవర్నమెంట్ వాళ్ళని పట్టుకుంటుంది, ఉద్యోగం అనేది తీసేస్తుంది. అంటే ఆ ఉద్యోగం కూడా పోయి నలుగురిలో పేరు కూడా పోతుంది. కాబట్టి ఈ కోరిక వలన అనేక రకాల నష్టాలనేది ఉంటాయి. కోరికలే లేకపోతే ఈ నష్టాలనేది ఉండవన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సాత్విక గుణ కోరికలు. ఈ సాత్విక గుణ కోరికల్లో వాళ్ళు ఎలా ఉంటారంటే అందరికీ మంచి చెయ్యాలి, అందరికీ మేలు చెయ్యాలి, అలాగే సేవా మార్గంలో ఉంటారన్నమాట ఎక్కువగా. ఈ వస్త్రదానాలు చేయటము, అన్నదానాలు చేయటము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే గుళ్ళకి డబ్బులు చందాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఆశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి వాళ్ళకు కూడా వెళ్ళి సేవలు చేస్తూ ఉంటారు. ఈ సాత్విక గుణంలో ఉన్న వారికి అందరికీ సేవ చేయాలి అనే ఉంటూ ఉంటుందన్నమాట. ఇలా ఏమవుతుంది మామూలుగా ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు పుణ్యం వస్తుందని చేస్తూ ఉంటాం. కానీ ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక మనకు అర్థమైంది ఏంటంటే పుణ్యం చేయటం కూడా నష్టమే అని చెప్తున్నారు. అంటే పాపాలు చేస్తే, పుణ్యాలు చేసినా, పాపాలు చేసినా జన్మ అనేది మళ్ళీ ఉంటుంది. పాపాలు చేసినా మళ్ళీ జన్మ అనేది తీసుకోవాల్సి వస్తుంది, పుణ్యాలు చేసినా మళ్ళీ మనం జన్మ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే పుణ్యాలు చేస్తే మనకు భోగాలు అనేది అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకుంటాం. పాపాలు చేస్తే కష్టాలు, నష్టాలు, కష్టాల రూపంలో మనకి బాధల రూపంలో, రోగాల రూపంలో అనుభవిస్తాం అన్నమాట. కాబట్టి పుణ్యాలు చేయటం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక అని చెప్తున్నారు. ఏం చేయాలి అంటే మన పత్రి సార్ ఏం చెప్పారంటే ముక్తి కర్మలు చెయ్యండి, అలాగే ఆత్మ కర్మలు చెయ్యండి అని చెప్తున్నారు. ముక్తి కర్మలు అంటే మనం జన్మ లేని స్థితి, మళ్ళీ ఇంకా జన్మ అనేది ఉండదన్నమాట, జన్మ రాహిత్యం అన్నమాట. మళ్ళీ ఇంకా పుట్టడం అనేది ఉండదు. అటువంటి స్థితికి వెళ్ళాలి, ఆత్మ కర్మలు చేయాలి. అంటే ఎలాగా? మనం తీవ్రమైన ధ్యాన సాధన చేయటం, అలాగే స్వాధ్యాయం చేయటం. స్వాధ్యాయం అంటే జ్ఞానవంతమైన పుస్తకాలు చదవటం, అలాగే సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వారితో సాంగత్యం చేయటం, అలాగే ఆత్మసేవలు చేయటం. ఆత్మసేవలు అంటే మన తెలిసిన జ్ఞానాన్ని, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచటం, అలాగే మన జ్ఞానం సంపాదించుకోవడం, ఇంకా పిరమిడ్లు కట్టేవాడికి ధన సహాయం చేయటం, ఇంకా బుక్స్ అందరికీ, జ్ఞానవంతమైన పుస్తకాలు అందరికీ పంచటం. ఈ విధంగా జూములు రన్ చేయటం అంటే అందరికీ జ్ఞానాన్ని పంచాలి అనే కదా ఇలా విధంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఆత్మసేవల కిందకే వస్తాయి. అంటే ఈ విధంగా అందరికీ జ్ఞానాన్ని పంచటం వల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కరిని కూడా దుఃఖంలో నుంచి బయటకు తీసుకురావడం కోసమే. అంటే మనము తెలుసుకుంటున్నాం ఈ మార్గంలోకి వచ్చాక ఏమని, మనం చేసుకున్న కర్మల బట్టే మన జీవితం అనేది ఇప్పుడు ఉంటూ ఉంటుంది. మనం గతంలో ఏం చేసుకున్నామో దాన్ని బట్టే ఇప్పుడు జీవితం అనేది మనం అనుభవిస్తున్నాం. గతంలో అంటే మనకి ఈ జన్మలోనే గతం అవ్వచ్చు, లేకపోతే గత జన్మలలో చేసుకున్న దాన్ని బట్టే ఇప్పటి జీవితం మనం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంకా మన భవిష్యత్తు జీవితం బాగుండాలి అంటే ఇప్పటి బట్టే మన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎట్లాంటి ఆత్మసేవలు చేసుకుంటూ ఉండాలి, అలాగే మన తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం భవిష్యత్తు జన్మ కూడా చాలా బాగుంటుంది అని గురువు గారు ఇక్కడ చెప్తూ ఉంటారు.
మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని బట్టే మన భవిష్యత్తు జన్మ అనేది ఉంటుంది. అప్పుడు తర్వాత వచ్చే జన్మలో మనం గొప్ప యోగుల ఇళ్లలో పుడతాము, లేకపోతే ధనవంతుల ఇళ్లలో పుట్టి మనం ఈ ధ్యానంలో మన జ్ఞానము సంపాదించుకున్న దానితో కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇంకా జ్ఞానం సంపాదించుకోవడానికి, గొప్పగా ఎదగటానికి ఎంతో సహకారం ఉంటుందంట. అటువంటి జన్మ అనేది మనకు వస్తుంది. కాబట్టి మనం గతంలో ఎలా ఉన్నాము, మనం ఇప్పుడు ఎలా ఉన్నాము అని కాదు. మనకు వచ్చే కష్టాలు, నష్టాలు అన్నిటికీ కూడా మనము గత జన్మలో చేసుకున్న దాన్ని బట్టే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని బట్టి భవిష్యత్తు జన్మ ఉంటుంది కాబట్టి ఎంతో చక్కగా మనము ఈ మార్గంలో చేసే సేవలు, అలాగే మనం మనకున్న సమయాన్ని కానీ, శక్తిని కానీ, వాక్కుని కానీ ఈ మార్గంలో అందరికీ పంచటానికి ఉపయోగించాలి. మనకున్న ధనాన్ని త్యాగబుద్ధితో అనుభవించాలి అని చెప్తున్నారు. అంటే నలుగురికి పంచి మనము అవసరాలకు పరిమితమై మనం ఈ మార్గంలో గనుక సేవలు చేస్తూ ఉంటే మనం ఎంతో చక్కగా ఎదగగలుగుతూ ఉంటాము. ఆత్మసేవలు చేస్తూ ఉన్నట్టు అన్నమాట. అందరికీ పిరమిడ్లు కట్టే వాళ్ళకి ఇట్లాంటి మనకి ధనము ఎంత ఉన్నది అని ముఖ్యం కాదు. మనకున్న దానిలో ఎంత చేయగలిగితే అంత ఈ మార్గంలో చేసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ గురుగారు చెప్తూ ఉంటారు ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళు 1,00,000 రూపాయలు దానం చేస్తే మనం చెప్పుకుంటాం 1,00,000 ఇచ్చారు, వాళ్ళు ఎంత ఎక్కువ దానం చేశారు అన్నట్లు చెప్పుకుంటూ ఉంటాం. కానీ 1,000 రూపాయలు ఉన్న వాళ్ళు 100 రూపాయలు ఇస్తే అది ఎంతో ఎక్కువ ఇచ్చినట్లు. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారంటే 1% ఇచ్చినట్లు. అదే 1,000 రూపాయలు ఉన్న వాళ్ళు 100 రూపాయలు ఇస్తే 10% ఇచ్చినట్లు. అంటే ఏంటంటే ఇక్కడ సృష్టిలో ఎంత ఇచ్చారు అని కాదు, ఎంత శాతం ఇచ్చారు అనేదే చూస్తాడు భగవంతుడు అని చెప్తారు. అంటే ఇప్పుడు 10% 1,000 రూపాయలు ఉన్న వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారంటే అదే ఎక్కువ. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే అది 1% ఇచ్చినట్లు. కాబట్టి మనము మనకి ఎంత ఉంటే అంత, మన చేతిలో ఎంత ఉంటే అంత దాంట్లో మనము ఇస్తూ ఉండాలి. మనం ఎంత ఇచ్చాము అని భగవంతుడు చూడు, ఎంత శాతం ఇచ్చాడు అన్నదే భగవంతుడు చూస్తాడు. కాబట్టి మనకి లేదు, మనం ఏమి ఇవ్వగలము, వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇవ్వగలరు అనుకోవడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు అని చెప్పేసి మన గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాఘవరావు సార్ చెప్తూ ఉంటారు అన్నమాట. మనకున్నంతలో ఇటువంటి సేవలకి మనకున్న ధనాన్ని ఉపయోగించుకోవాలి. ఇవన్నీ కూడా మనం సాత్వికంలో ఉన్న వాళ్ళు, ఎక్కువగా సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా శ్రీకృష్ణ భగవాన్లు ఏం చెప్తారంటే శుభాశుభ పరిత్యాగి అన్నారు. అంటే శుభాన్ని వదిలిపెట్టండి, అశుభాన్ని వదిలిపెట్టండి అంటున్నారు. అంటే శుభము అంటే పుణ్యకార్యాలు వద్దు, పాపకార్యాలు వద్దు, ముక్తి కర్మలు చేయండి అని చెప్పి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగిందనమాట. పాపకార్యాలు తో అయినా పుణ్యకార్యాలతో అయినా మనము బంధింపబడుతున్నాం. పాపకార్యాలతో అంటే మన ఇనుప సంఖ్యలు అంటున్నారు ఇక్కడ. అంటే డబ్బు లేకపోతే మనం ఇనుప సంఖ్యలతో బంధింపబడతాము. డబ్బు ఉంటే బంధంతో అన్నమాట. డబ్బు ఉంటే మనము బంగారు సంఖ్యలతో బంధింపబడతాము. ఏదైనా సరే సంఖ్యలే. కాబట్టి మనము చేయవలసింది పాపకార్యాలు కాదు, పుణ్యకార్యాలు కాదు, ముక్తి కర్మలు చేయాలి అని చెప్తున్నారు. అలాగే పత్రి సార్ ఏమంటారంటే పాపం చేస్తే నరకానికి వెళ్తావు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తావు. కాబట్టి చెయ్యవలసినది ధ్యానం చేస్తే మోక్షానికే వెళ్తావు అని చెప్తారు పత్రి సార్. కాబట్టి మనం అందరము కూడా ఈ ధ్యాన మార్గంలోనే ఉన్నాము. చక్కగా ఈ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ మోక్షానికి వెళ్ళటానికి మనందరము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ప్రయత్నం అనేది ముఖ్యం. చేస్తూ ఉంటే ఎంత చేసిన వారికి అంత
ఎదుగుదల అనేది ఉంటూ ఉంటుంది, జ్ఞానం అనేది సంపాదించుకోగలుగుతూ ఉంటాము. ఇంకా శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు. అంటే మనం చేసిన పుణ్యం అయిపోయినాక మళ్ళీ మనము భూలోకానికి రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అందుకని పత్రి గారు ఏం చెప్తారంటే పాప కర్మలు వద్దు, పుణ్యకర్మలు వద్దు, ముక్తి కర్మలు చెయ్యండి అంటున్నారు. ఆత్మకు సంబంధించిన కర్మలు అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానము. పత్రి సార్ మనకు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటం ద్వారా, మనము సజ్జన సాంగత్యం చేయటం ద్వారా, స్వాధ్యాయం చేయటం ద్వారా ఈ సేవలు మనం చేసినట్లు అన్నమాట. సేవలు, ఆత్మ సేవలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మన ముక్తి కర్మలు చేసుకున్నట్లు అవుతుంది. సహజంగా ఈ ప్రారంభ జన్మలంటే 100 నుంచి 150 జన్మలు అంతా తమో గుణంలో ఉన్నవారు ఉన్నారు. అలాగే 150 నుంచి 300 వరకు రజోగుణంలో వాళ్ళు ఉన్నారు. అలాగే సాత్విక గుణం నుంచి 300 నుంచి 400 వరకు సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళలో కూడా కొద్ది కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని జన్మలు తీసుకోగా వాళ్ళలో నిదానంగా మార్పు వస్తూ ఉంటాయి. కానీ ఈ కోరికలు అనేవి అందరికీ కూడా నష్టాన్నే కలిగిస్తాయి అని చెప్తున్నారు. ఏ గుణంలో ఉన్నవారికైనా కోరికలు అనేది నష్టాన్నే కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏమనుకోండి, అసలు మరి కోరికలు లేకపోతే ఎలా అండి? మరి కోరికలు అనేది లేకుండా మనం జీవించలేము కదా, మరి తీర్చుకోవాలి కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కోరికలు అనేది తప్పు కాదు. ఏం చెప్తున్నారంటే గురువు గారు ఇక్కడ, కోరికలు అనేది తప్పు కాదు, కానీ అవి మనకి అవసరాలకి పరిమితం అవ్వాలి. అవసరాలకు పరిమితమైనప్పుడు మనము మన కోరికల్ని అదుపులో ఉంచుకోగలుగుతాం. కోరికలు అదుపులో ఉంటే అప్పుడు మనం సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండగలుగుతాము. ఈ కోరికలకి కారణం అసలు ఎవరు? ఈ కోరికలన్నిటికీ కారణం ఎవరు అంటే మనసు. ఈ మనసే అన్నిటికీ కారణం. మనం కోరుకోవడానికి అన్నిటికీ కారణం ఏంటి? మనసు. ఈ మనసుని అదుపు చేస్తే మనం కోరికల్ని కూడా అదుపు చేసుకోగలుగుతాము. అంటే మనము మనసు మాట వినడం కాదు, మనసు మన మాట వినేటట్లు చేసుకోవాలి. దీనికి మనకి పత్రి సార్ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటమే ఒక్కటే పరిష్కారం అన్నమాట. మనకి ధ్యానంలో ఏం జరుగుతుంది? మన ధ్యానం చెయ్యకముందు మన మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. చంచలంగా ఉన్నప్పుడు అంటే మనసు ఎక్కడికి వెళ్తుంది? గతానికి వెళ్ళిపోతూ ఉంటుంది, అలాగే భవిష్యత్తుకి వెళ్ళిపోతూ ఉంటుంది. గతం తలుచుకుంటే మనకి బాధగా ఉంటుంది, గతంలో జరిగినవన్నీ తలుచుకుంటూ ఉంటే. భవిష్యత్తు తలుచుకుంటే భయంగా ఉంటుంది అనమాట. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాము? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే అక్కడ మనకి ఇంకా కళ్ళు మూసుకుంటాము, చేతులు కట్టేస్తాము, కాళ్ళు కట్టేస్తాము. కళ్ళు మూసుకుంటే నోరు మూసేస్తాం, అన్ని మూసేసి కూర్చుంటాం. అంటే అక్కడ మనకి ఇంకా శరీరం అనేది ఇంకా ఉండదన్నమాట. కళ్ళు మూసుకోగానే మనకి ఏమవుతుంది? ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు 4-5 సార్లు కొంచెం శ్వాస తీసుకునేసరికి మళ్ళీ మనసు అనేది ఎక్కడికో పరిగెత్తుతూ ఉంటుంది, ఆలోచనలు అనేది చేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ శ్వాస మీద పెడతాం, మనసుని శ్వాసని గమనించేటట్టు చేస్తాం. కానీ మళ్ళీ పరిగెత్తుతూ ఉంటుంది. అలా పరిగెత్తుతూ ఉన్నదాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి శ్వాసను గమనిస్తూ ఉంటే చెయ్యగా మనకి మనసు ఆలోచన లేని స్థితిని, ఆలోచన రహిత స్థితి అనేది మనకి వస్తుందన్నమాట. అంటే మనసు పని చేయని స్థితి అనేది వస్తుంది. దానిని ఏమంటారంటే ధ్యాన స్థితి అంటారు.
అప్పుడు ఈ చంచలంగా ఉన్న మనసు ఏమవుతుంది? నిశ్చలమవుతుంది అన్నమాట. అలాగే సాధన మళ్ళీ కంటిన్యూ చేస్తూ గంటల తరబడి చేస్తూ రోజుల తరబడి చేస్తూ ఉంటే చేయగా ఈ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. అంటే మనసు శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయినప్పుడు మనకి గుణాలు కూడా మారుతూ ఉంటాయన్నమాట. ఇంకా తీవ్రమైన సాధన సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటే అప్పుడు మనకి నిర్మలమైన మనసు శూన్యమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. శూన్యమైతే ఏమవుతుంది అక్కడ అనేది మనసు అనేది లేదు ఇంకా. అప్పుడు ఏం జరుగుతుంది? మనము ఆత్మతో ఉంటాము. ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. మనం అప్పుడు భగవంతుడితో ఉంటాం. భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు. భగవంతుడి దగ్గర ఆనందం ఉంది. మనం ఆత్మతో ఉంటాం కాబట్టి ఆనందాన్ని మనకి అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. భగవంతుడితో మనం ఉన్నప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇంకా వారే మరి ఇప్పుడు యోగులు, యోగీశ్వరులు వీరందరూ కూడా ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు కాబట్టి వాళ్ళు సంవత్సరాల తరబడి ఆ విధంగా సాధన అనేది చేయగలిగారు. వాళ్ళని తర్వాత మనం అందరినీ కూడా భగవంతుడుగా కొలుస్తున్నాం. రమణ మహర్షి ఫస్ట్ ఆయన రమణుడిగానే పిలువబడ్డారు. ఆయన సాధన చేసి జ్ఞానాన్ని పొంది తీవ్రమైన సాధన చేశారు. ఇప్పుడు ఏమంటున్నాం ఆయన్ని? వాళ్ళు మనసు లేని స్థితిని పొందారు. అంటే ఇంద్రియాలు పనిచేయని స్థితిని చేరారనమాట. ఇంద్రియాలు పనిచేయకపోతే ఇక్కడ మనసు అనేది నిశ్చలం అయిపోయింది. వాళ్ళకి నిర్మలం అయిపోయింది, శూన్యం అయిపోయింది. అందుకని వాళ్ళు భగవంతులుగా పిలుచుకుంటారు. రమణ భగవాన్ అంటున్నాం. అలాగే బుద్ధుడిని చూస్తే బుద్ధుడు కూడా ఫస్ట్ రాజకుమారుడుగానే పుట్టాడు. తర్వాత ఆనాపానసతి ధ్యానాన్ని కనిపెట్టారు. అందరి దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రపంచమంతా తిరిగారు. వారంతా కూడా మనసును శూన్యం చేసుకున్నారు, ఆత్మతో ఉన్నారు. భగవంతుడితో ఉండి వారు కూడా బుద్ధ భగవానుడు అని తర్వాత మనం పిలుచుకుంటున్నాం. వారికి ఎన్నో శక్తులు, సిద్ధులు అన్నీ ఉంటాయి. వారికి లేనిదంటూ ఉండదు అనమాట. వారందరూ కూడా ఈ ధ్యాన మార్గంలో ఆనందాన్ని అనుభూతి చెందారు, భగవంతులు అయ్యారనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనుప ముక్కని తీసుకున్నాం అనుకోండి. ఇనుప ముక్కని మ్యాగ్నెట్తో కొన్ని రోజుల పాటు ఉంచితే ఆ ఇనుప ముక్కకి కూడా మ్యాగ్నెట్ లక్షణాలే వస్తాయి. అలాగే మనము కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా భగవంతుడితో ఉంటే మనకి కూడా భగవంతుడి లక్షణాలు అనేది వస్తాయి అన్నమాట. అందుకే మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ భగవంతులు అంత తీవ్రాతి తీవ్రంగా చేస్తూ ఉంటే మనము కూడా ఆ ఆనందం అనేది పొందగలుగుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? ఈ శూన్యమైనాక మనసు శూన్యమవుతుంది, అలాగే శుద్ధి అవుతుంది అని చెప్పుకున్నాం కదా. తర్వాత మనకి జ్ఞానం అనేది ఉదయిస్తుంది. అంత సాధన చేసినప్పుడు జ్ఞానం అనేది ఉదయిస్తుంది. జ్ఞానం ఉదయించినప్పుడు మన కర్మలు అన్నీ కూడా పోగొట్టుకోగలుగుతాము. మనకి శ్రీకృష్ణ భగవానులు చెప్తారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్తారు. అంటే జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి. కర్మలన్నీ పోయినప్పుడు మనకి ఇంకా జన్మ అనేదే ఉండదు. జన్మ లేని స్థితి అంటే మనం మోక్షాన్ని పొందగలుగుతాము. తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మన పత్రి సార్ ఏం చెప్తారు? ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని చెప్తారు. ఎప్పుడైనా సరే ధ్యానం చేస్తే జ్ఞానం సంపాదించుకుంటాము. జ్ఞానం ద్వారానే మన ముక్తిని, మోక్షాన్ని అంటే జన్మరాహిత్య స్థితిని, జన్మలేని స్థితిని పొందగలుగుతాము. ఇదంతా కూడా మనము మనసుని జయించినప్పుడే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనసు లేని స్థితి మనము సాధించుకోవాలి. అప్పుడే మనకి మనసు అనేది అదుపులోకి వస్తుంది. కోరికలని మనము అవసరాలకు పరిమితం అవుతాము. కోరికల్ని అదుపు చేసుకోగలుగుతాము. మనసుకు సంబంధించిన గుణాలన్నీ కూడా మన అదుపులోకి వస్తాయి. ఇదంతా శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనము సాధించుకోగలుగుతాము. మనసుని
నిశ్చలం చేసుకోగలుగుతాము, శూన్యం చేసుకోగలుగుతాము, మనసుని అదుపు చేసుకోగలుగుతాము, కోరికలని అవసరాలకు పరిమితం అవుతాం అన్నమాట. ఓకే మాస్టర్స్, టైం అయింది. ఈ రోజుకి ఇక్కడితో ఆపుకుందాము. నెక్స్ట్ రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. కోరికల వల్ల నష్టాలు, అలాగే ఇంకా మిగతా టాపిక్స్ రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్, మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. కోరికల వల్ల మనకు కలిగే నష్టాలు, మన మనసును అదుపులో పెట్టుకుంటే ఎంతటి లాభాలు జరుగుతాయి అవన్నీ కూడా చెప్పారు. అద్భుతంగా చెప్పారు. కుంభకర్ణుడి గురించి కూడా చక్కగా చెప్పారు. మన మేడం గారు, రాజలక్ష్మి మేడం గారు చెప్పింది నిర్దయ గురించి అడగడం మానేసి నిద్ర గురించి అడగడం, ఆ నిద్రలో 6 నెలలు ఉండడం, అవన్నీ కూడా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మళ్ళీ రేపు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎవరినైనా డౌట్స్ అడగమంటారా మేడం? మీకు అడగండి. టైం అవుతుంది. నేను చెప్పిన సబ్జెక్ట్ వరకు అడగండి మేడం. ఓకే. అమ్మా, మన మాస్టర్స్ అందరూ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ అనుభవం కలిగిందో చెప్పండి. ఒక్కొక్క నిమిషం. మేడం గారికి మళ్ళీ టైం అవుతుంది. ఎవరైనా ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి అమ్మ. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా చాలా బాగుంది మేడం. సార్ సబ్జెక్ట్స్ అవి మీరు వింటాం కాదు, మీరు అందించేటప్పుడు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ పాయింట్స్ అన్ని తెలిసినవి అనిపిస్తది, కానీ వింటున్న కొద్దిగా ఇంకా కొత్తగా అనిపిస్తుంటాయి అవన్నీ. అవును, అందరికీ తెలిసిందే కాకపోతే మళ్ళీ ఒకసారి మనం షేర్ చేసుకుంటున్నాం. చేసుకుంటే వాటిల్లో ఏంటంటే మళ్ళీ ఓకే ఇది ఉంది కదా అని ఒకసారి మనకి అన్ని గుర్తు తెచ్చినట్లుగా అట్లా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా థ్యాంక్ యూ. మాకు అడగగానే మీ యొక్క జ్ఞాన సందేశాన్ని అందించడానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శేఖ గారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? శ్యామల గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా చాలా బాగుంది మేడం. కోరికల వల్ల నష్టాలు వాటి గురించి వివరించారు మేడం. బాగుంది. అలాగే మన తమో గుణం, రజోగుణం, సాత్వికం గురించి కూడా దాని వల్ల వివరాలు చెప్పి ఉదాహరణలు కూడా చెప్పి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం. గురువు గారు ఇచ్చిన జ్ఞానమే, మాదంటూ ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని